ఇప్పుడు మీలాంటి వాళ్ళు అసలు మిమ్మల్ని అనాల పెద్ద పాత్ర పోషించరు. మార్పు తెస్తాం అంటది. ఇవాళ చూస్తేనేమో రోడ్ల మీద కనబడుతుంది మార్పు. ఎందుకు ఇంత బిజీగా ఉన్నారా? ముఖ్యమంత్రి కావచ్చు, పోనీ విద్యాశాఖ మంత్రే లేడు అడుగుదామంటే, మరి బట్టి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఒక పొన్నం కావచ్చు, ఒక శ్రీధర్ బాబు కావచ్చు, ఏమైనా అందరూ ఇలా డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని వాళ్ళు ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏంది ఇన్ని సమస్యలకు అప్పుడు అంతా మేము చేస్తాం అన్నారు. తీరా గద్దెనెక్కగానే చల్పోండి అన్నట్టుగా ఉంది. ఎందుకు కావలసుకునే చేస్తున్నారా? సమయం లేదా, లేకపోతే టెక్నికల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా? అంటే నాకు అర్థమైన కాడికైతే దీంట్లో పెద్దగా టెక్నికల్ ఇష్యూస్ ఏం లేవు. ప్రయారిటీలో తేడాలు వచ్చినాయి. ఆ రోజు ఆ 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ఏ ప్రయారిటీల ప్రాతిపదికనైతే, ఏ అంశాల ప్రాతిపదికనైతే, అంటే రైతులు కావచ్చు, లేకపోతే విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, లేకపోతే మహిళలు కావచ్చు, సమాజంలో ఉన్న అన్ని సెక్షన్ల ప్రజల గురించి ఆ రోజు ఆ పాత్రను పోషించే క్రమంలో వాళ్ళు ప్రజలకు దగ్గరగా ఉన్నారు, అందుబాటులో ఉన్నారు, చెప్పింది వినగలిగిండ్రు, అర్థం చేసుకోగలిగిండ్రు, బయటికి మాట్లాడగలిగిండ్రు. కానీ ఈరోజు వాళ్ళ ప్రయారిటీస్ అన్నీ కూడా ఒక్కసారి పాలనలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఆ కుర్చీ మాయ కావచ్చు, లేకపోతే ఆ చుట్టూ ఉన్న ఈ హంగామా, హడావుడి, జామర్లు ఒకవైపు, పోలీస్ బలగాలు ఒకవైపు, AK-47లు, SRLRలు, 100 మంది పోలీస్ బలగాలు, కూర్చుంటే నిలబడితే సపర్యలు చేసేవాళ్ళు, ఇట్లా అనేక రకాలుగా ఉండడం వల్ల వాళ్ళ ప్రయారిటీలు మారిపోయినాయి. ఈ 7 నెలల్లో ఇప్పటి వరకు మనం చూసినాం కదా, వాళ్ళ ప్రజలు ప్రధానంగా ఏంటంటే పాలనలో మార్పు రావాలి, పాలకుల మార్పిడి కాదు, పరిపాలన మార్పు రావాలి. పరిపాలన మార్పు వస్తే అది ప్రజల జీవితాల్లో మార్పు వస్తుంది. తెలంగాణ అతి సామాన్య ప్రజల జీవితాల్లో మార్పు వస్తుంది. అది ఆదివాసీ ప్రాంతాలు కావచ్చు, గిరిజన ప్రాంతాలు కావచ్చు, వెనుకబడిన ప్రాంతాలుగా పిలువబడే తెలంగాణలో ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు, లేకపోతే మన దగ్గర మైదాన ప్రాంతాలు కావచ్చు, పట్టణ ప్రాంతాలు కావచ్చు, ఏవైనా సరే ఇవి ఇప్పటివరకు అభివృద్ధికి నోచుకొని అభివృద్ధికి దూరమైనటువంటి, నెట్టివేయబడినటువంటి, నిర్లక్ష్యానికి గురైనటువంటి, వివక్షకు గురైనటువంటి వాటిని అభివృద్ధి చేసుకోవడం కోసమనే మార్పులో భాగంగానే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశించి, మెచ్చి, నెచ్చి. అసలు మీకు ఉన్నదా కాంగ్రెస్ పాలన? చాలా ఏళ్ళు చూసిరు మీరు, ఇన్నేళ్ళు స్వాతంత్రం వచ్చిన కారించి ఎక్కువ కాంగ్రెస్ పాలన, దట్టు తెలంగాణలో ఇన్ని చూసిరు కదా. ఇలా కరెంటు సమస్యలు చూసిరు, మీటర్లు గుంజుకపోతుంటే చూసిరు, ట్రాన్స్ఫార్మర్లు గుంజుకుంటా పోతే కాలిపోయినా చూసిరు, మోటార్లు గుంజుకపోయారు, బ్యాంకులో వచ్చి భూములు వేలం వేసుకున్నారు, నీళ్లకు అన్నిటికీ తిప్పలు ఉన్నది. మీరు అన్నీ చూసి కూడా మళ్ళీ కాంగ్రెస్ పాలన వస్తే ఇందిరమ్మ రాజ్యం ఏదో వస్తుంది, ఏదో జరుగుతుంది అనేసి ఎట్లా నమ్మిర్రు అనే ఒక క్వశ్చన్ ఎదురవుతుంది. ఏం చెప్తారు? అంటే దీంట్లో ఇందిరమ్మ రాజ్యమా, సోనియా రాజ్యమా, లేకపోతే రాహుల్ పాలనతో కూడిన రాజ్యమా, ఇవే ఎవడు ఆలోచించడమ్మా. ఉత్తమ మీడియాల ప్రచారం ఇదంతా ఎవడు పట్టించుకుంటాడమ్మా? ఎవడు పట్టించుకోడు. ఇవాళ జరుగుతుంది ఏంటంటే తెలంగాణ అమరవీరుల ఆశయాలు, తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చుకోవడం కోసం అనే ఒక ఆలోచనతోటి, ఒక అభిప్రాయంతో ఒక మార్పుని తీసుకొస్తే, ఇప్పుడు మనకు చాలా సింపుల్ అమ్మా. రైతు, దీనికి ఎవరు అంబేద్కరు, పూలే, గాంధీలు, మార్క్సులు, లెనిన్లు అవసరం లేదు. మీరు ఎక్కడన్నా ఒక రైతు దగ్గరికి పోయి ఓ పెదనాన్న, ఓ పెద్దయ్య, లేకపోతే ఓ అంకులు ఒక ఏదో పిలిచి మీరు ఎందుకు పోయిన సంవత్సరం ఈ పంట వేసిండ్రు, ఈ సంవత్సరం ఈ పంట వేస్తున్నారా అంటే ఏం చెప్తారు? బిడ్డ, పంట మార్పిడి వేస్తేనే దిగుబడి ఎక్కువ వస్తుంది, పంట మార్పిడి వేయాలి, ఇది సైకాలజీ, ఇది కామన్ సెన్స్. ఇది పంట మార్పిడి వేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ భూమిలో ఉన్నటువంటి ఏదైతే ఆ పంటకు అనుకూలమైన సారం ఏదైతే ఉండనో అది పంట మార్పిడి ద్వారా ఇంకా కొంత మార్పు వస్తుంది. ఆ మార్పు ద్వారా ఉత్పత్తి పెరుగుతుంది, ఉత్పత్తి పెరగడం ద్వారా మాకు ఆదాయం పెరుగుతుంది. ఇట్లా ఒక విశాలమైనటువంటి ఒక సైంటిఫిక్ అప్రోచ్ తోటి కామన్ నేను ఒప్పుకుంటుంది. ఐ అగ్రీ విత్ యూ. పంట మార్పిడి, కానీ మనం వేసే తర్వాత పంట కూడా కొంచెం దిగుబడి చూసుకుంటాం, దాని మీద మనకు ఒక అవగాహన ఉంటుంది కదా. కానీ ఆ పంట వేయడం వల్ల గతంలో మనకు విపరీతమైన నష్టం వచ్చింది కాబట్టి ఆ పంట వేసిన ఎప్పుడైనా కూడా ఇంతే కదా, దానికోసం ఏదైనా చూసుకుంటాం. కానీ మరి ఆ పంటను తెచ్చిన ఎత్తున పెట్టుకోము కదా మీరు చెప్పిన ప్రకారం. అంటే గతంలో మీరు కాంగ్రెస్ పాలన గురించి ఏదైతే చెప్తుండ్రో మనం మొదటి నుంచి చెప్పినాం. మేమే కాదు, టీఆర్ఎస్ పార్టీ అధినేతగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా ఎన్నో బహిరంగ సభల్లో చెప్పిండు. తెలంగాణ రాష్ట్రం నుంచి మొత్తం కలిపితే 4.5 సంవత్సరాలే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ మొత్తం
ఈ 56 నుంచి మొదలుకుంటే ఇప్పటిదాకా మొత్తం ఆంధ్రుల పాలనే అనే దాంతో మాట్లాడినాం. పార్టీలు ఏమైనా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఉంటేంది, తెలుగుదేశం ఉంటేంది, ఏ పార్టీ అయినా కానీ ఆ పార్టీని అధినాయకుడైనా పార్టీకి తరపున ముఖ్యమంత్రి అయినా వాళ్ళే ఉన్నారనే దాంతో పార్టీ కంటే ముఖ్యంగా ఆ ప్రాంతం సంబంధించినటువంటి ఒక ఆధిపత్యం, ఒక వివక్ష ఆ, ఏదైతే మనం మాట్లాడుకుంటూ వచ్చినామో దాంట్లో భాగంగా చూసినాం. కానీ అట్లంటే మరి కాంగ్రెస్ పార్టీ కదా తెలంగాణ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ మనము కానీ ఇదే అమరావతిలో ఇంతమంది అవ్వడానికి కారణం కూడా అదే కాంగ్రెస్ పార్టీ కదా. అంటే ఇవన్నీ ఉంటాయమ్మా. 2000 మంది చావులకు కారణమైన ఇచ్చేది నిజంగానే చిత్తశుద్ధితో ముంచే ఉంటే ఈరోజు ఈ అమరవీరులు అనే మాట ఇంతమంది కడుపు శోకము దుఃఖం అనేది ఉండకపోతుండే కదా. అంటే ఆ రోజు 360 మంది అని చెప్పబడుతున్నదైనా ఈ మధ్య కాలంలో జరిగిన 2000 పైగా బలవంతపు ఏదైతే తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళైనా కానీ త్యాగం లేకుండా ఏది రాదమ్మా. అవును. పురుటి నొప్పులు లేకుండా తల్లి బిడ్డకు జన్మనియ్యదు. ఏమి లేకుండా ఇదేమన్నా రెడ్ కార్పెటా? ఉద్యమాలంటే ఏంటి? త్యాగాలు ఉంటాయి, ఉద్యమాలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి. ఎంతమంది ఎన్ని చేయాల్సి ఉంటుంది? ఉత్తనే మార్పు వస్తుందా? మార్పు ఉత్తనే రాదు. మనం భూమిలో వేసిన మొక్క భూమిని పెకిలించుకుంటూ పైకి వచ్చి అది ఫలాలు ఇచ్చేదాకా ఎంత మార్పు జరుగుతూ ఉంటుంది.